వచ్చి 5 గంటల నుంచి మొత్తం అరుణాచలంలో తెలుగుదేశం నుండి వెళ్ళినటువంటి ఒక ఫ్యామిలీ అక్కడ నిత్యాన్నదానం అక్కడ చేస్తున్నారు. ఆ అన్న సంతర్పణ అంటాం కదా, ఈ అన్న సంతర్పణ మామూలుగా అయితే అరుణాచలంలో నిత్య అన్నదానం దొరకదు. అదే కాకుండా మనకి శివసన్నిధి లాంటి హోటల్ ఉంటుంది కదా, శివసన్నిధి లాంటి మనకి రూములు దొరికేటటువంటి ప్రాంతంలో మాత్రమే వాళ్ళు 3 పూటలు కూడా అన్నం పెడతారు వాళ్ళు. అది చాలా మంచి పద్ధతి. కానీ దేవాలయంలో చూసుకున్న టైం టు టైం పెడతారు, అది మనకు అందుబాటులో ఉండదు. ఇక చుట్టుప్రక్కల చూసుకుంటే ఒకరు మాత్రమే శ్రీనివాస్ గారు ఎవరో నిత్యాగ్ని పెట్టారు, ఆయన ప్రతిరోజు మధ్యాహ్నం పెడతారు. ఇక ఇలా వీళ్ళు ప్రతిరోజు పెడుతున్నారంట గత 6 సంవత్సరాల నుంచి. ఇక్కడ తెలుగు నుండి వచ్చామని చెప్పి తెలుగు వారికి ఇక్కడ ఆదరణ ఎక్కువైపోతుంది. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఆస్తులు కూడా సంపాదించేస్తున్నారు. అన్నదాన పేరుతో మొత్తం ఇక్కడ కబ్జా చేసేస్తారేమో, మొత్తం తెలుగువారే ఎక్కువైపోతారేమో అనే భయంతో వీళ్ళేమొచ్చేసి కొంతమంది స్థానికులు కంప్లైంట్ చేస్తే అక్కడ ప్రభుత్వాలు చూడండి ఎలా చేస్తున్నారు. ఆ స్థానిక లీడర్లు అందరూ కలిసి పగబట్టేశారు తెలుగువారి మీద. తెలుగువారు అంటేనే అక్కడ వాళ్ళకి పడడం లేదు. మరి చాలా మంది ఏమంటున్నారంటే అక్కడికే ఎందుకు వెళ్ళాలి, మన దగ్గర ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి కదా, శ్రీశైలం లాంటి దేవాలయాలు ఉన్నాయి, అన్నవరం లాంటి దేవాలయాలు ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళొచ్చు కదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది. అరుణాచలం అనే ఒక పుణ్యక్షేత్రాన్ని మనం చేయలేం, దేన్ని పోల్చలేం, దేంతో కూడా పోల్చలేం. దేనికి ఉన్న ప్రాశస్త్యత, దేనికి ఉన్న ప్రత్యేకత దానికే ఉంటాయి. కాశీ ఎందుకు వెళ్తాము అంటే కాశీకి ఉన్నటువంటిది కాశీకి ఉంటుంది, అయోధ్యకు ఉన్నటువంటి ప్రత్యేకత అయోధ్యకు ఉంటుంది. మీరు ఎవరైనా ఏమైనా అనుకోండి, అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత నాకు చాలాసార్లు ఒక మనశ్శాంతి దొరికింది. మరి శ్రీశైలం వెళ్ళి దొరకలేదా అంటే శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఒక రకమైనటువంటి సంతృప్తి, అరుణాచలం వెళ్ళిన తర్వాత ఒక రకమైనటువంటి సంతృప్తి. అరుణాచలంలో ఆ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది, ఏదో తెలియనటువంటిది. అంటే అక్కడ నుండి మళ్ళీ మనం ఇంటికి వచ్చేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఏదో చిన్న తృప్తితో ఉంటాం. ఆ తృప్తి అనేది చాలా చోట్ల దొరకదు. అక్కడికి మొత్తానికి చాలా వరకు తెలుగువారు సెటిల్ అవుతున్నారంటే ఇలాగే మొత్తానికి ఆ దేవుడి సన్నిధిలో ఉందాము. ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు తెలుగువారు కావచ్చు, తమిళవారు కావచ్చు, ఎవరైనా సరే వస్తే వాళ్ళకి ఒక పిడికిడి అన్నం పెడదామని చెప్పేసి వాళ్ళు ఇలా చేస్తే ఈ విధంగా అక్కడ ప్రభుత్వాలు చేస్తున్నాయి. తెలుగువారి మీద అందరికీ కోపమే. మొన్న ఈ మధ్య 2 పోలీసులు కూడా తెలుగు వాళ్ళని చెప్పి అది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అని చెప్పి అన్నీ ఉన్నా కూడా డబ్బులు తీయమని బెదిరించారు. అదంతా అవసరం, మీరు తెలుగు నుండి వచ్చారు కదా, మీరు తెలుగువారు కాబట్టి డబ్బులు తీయండి అని చెప్పి 1000 రూపాయలు తీసుకున్నారు. ఇలా ఎన్నో దాష్టికాలు జరుగుతున్నాయి తెలుగువారి మీద. కానీ అదే తమిళవాడు ఇక్కడికి వస్తే మనం ఏమీ చెయ్యం, మనకు ఇది లేదు. మనం పాకిస్తాన్ వాడినైనా ప్రేమించే గుణం కలిగినటువంటి వారు. చివరికి ఈ తమిళ వాళ్ళు మన తెలుగు వారు బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఇద్దరు కలిశారనుకోండి, ఈ ఇద్దరిలో కూడా వాడు పాకిస్తాన్ వాడిని పలకరిస్తాడు కానీ మన తెలుగు వాడిని మాత్రం పలకరించడు ఈ తమిళోడు. అంత వేర్పాటువాద లక్షణాలతో ఉంటారు, ఇంత దరిద్రమైన మనస్తత్వంతో ఉంటారు. అంటే వీళ్ళు వ్యక్తిగతంగా అంటే, వ్యవస్థాగతంగా అంటే, ప్రభుత్వాల పరంగా అంటే ఒక వ్యక్తి అయినా సరే, కొన్ని సంస్థలైనా సరే, ప్రభుత్వాలైనా సరే అందరూ ఈ విషయంలో ఒక్కటే. తెలుగువారంటే వీళ్ళకి పడదు, అదేం దౌర్భాగ్యమో ఏంటో. కానీ అక్కడ 1,50,00,000 మంది తెలుగు వాళ్ళే బ్రతుకుతున్నారు అక్కడ. ఎలా అంటే తమిళ వారు అయిపోయారు మొత్తం. వాళ్ళందరూ తమిళ్లో అయిపోయారు. వాళ్ళు తమిళమే మాట్లాడాలి, తెలుగు వచ్చినా సరే తెలుగు మాట్లాడడానికి లేదు. అప్పట్లో ఉన్నటువంటి మన తెలుగు వారందరూ అక్కడ సెటిల్ అయిపోయినటువంటి వారందరూ కూడా ఇప్పుడు అక్కడే సెటిల్ అయిపోయారు, అక్కడే ఉంటున్నారు. కానీ తమిళ మాట్లాడాలి, తమిళ వారై ఉండాలి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన పక్క రాష్ట్రం తమిళనాడు ఉంది. మరి ఆ వేర్పాటువాద లక్షణాలు వాళ్ళలో పోవు. ఆనాటి పెద్దలందరూ ఆ విధంగా మెదళ్ళని పాడు చేశారు అందరూ.